హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అవిసె గింజల కారం పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. అది వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు అవిసె గింజలను అందులో వేసుకోవాలి. వాటిని మనము లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఈ పొడి వేడివేడి అన్నంలోకి రోజు ఒక ముద్ద తిన్నా చాలండి. మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ లాస్ తగ్గాలి అన్నా, హెయిర్ హెల్తీగా గ్రో అవ్వాలి అన్నా ఈ పొడిని తింటే మనకు చాలా యూజ్ అవుతుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మరియు అదే గిన్నెలో సగం కప్పు వరకు నువ్వులను తీసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ పొడి వల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గుతాయండి. నేను చెప్పినట్టుగా చేస్తే మీరు టేస్ట్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి. అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇవి మనం చల్లారడం కోసం ముందుగా అవిసె గింజలు వేసుకున్న గిన్నెలోకి ఇవి కూడా వేసుకోవాలండి. కొద్దిసేపు వీటిని చల్లారనివ్వాలి. దీంట్లో మనం ఎక్కడ ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు. అలాగే వీటిని ఒక మిక్స్ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలండి. రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పొడి ఈ విధంగా రెడీ అవుతుంది. మనం ఇది ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని 1 మంత్ వరకు బయటనే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు కూడా ఉంటుందండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ. మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.